మీనరాశి వారు ఎక్కడ ఉన్నా సరే మీరు మీ ఇంట్లో ఉన్న ఈ 5 వస్తువులను కనుక తీసి వెంటనే బయట పడలేకపోతే అంటే బయట పడవేయకపోతే చాలా అంటే చాలా నష్టాలు అనుభవిస్తారండి, నరకం అనుభవిస్తారనమాట. ఈ వీడియోను మాత్రం దయచేసి మీనరాశి వారు చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలా చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి ఈ వీడియోలో అయితే మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ తిరుపతి రాజు గారు. ఫోన్ నెంబర్ 6303557780. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక మీనరాశి వారి గురించి వస్తే, మనం మీనరాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళండి. వీరికి సంతోషం వచ్చినా కూడా మనం పట్టుకోలేము, దుఃఖం వచ్చినా కూడా మనం పట్టుకోలేము. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీనరాశి వారు బోలా మనుషులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇంత బోలా మనుషులు కాబట్టే భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది వీరి మీద ఎల్లవేళ ఉంటుందన్నమాట. వీరు ఏదైనా కానీ, అంటే వీరు బ్రతికున్నంత కాలం వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా తిండికి డబ్బుకి మాత్రం ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఎదుటి వారి యొక్క మంచిని కోరుకోవడం, అంటే వారు ఇంట్లో వారైనా కానివ్వండి, బయట వారైనా కానివ్వండి, ఎదుటి వారి యొక్క మంచిని కోరుకోవడంలో మీనరాశి వారు ఎప్పుడు కూడా ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మీనరాశికి అధిపతి గురుడు అనమాట. కాబట్టి వీరికి ఆ గురుబలం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. వీరి చేత్తో ఏదన్నా పని చేసినా కానీ, లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు వీరు ఎదురొచ్చినా కానీ చాలా అంటే చాలా అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎదుటి వారికి ఎక్కువ అదృష్టాన్ని తెచ్చిపెట్టే వీరికి మాత్రం భగవంతుడు మాత్రం వీరి జీవితంలో ఒక చిన్న చూపు చూశారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో రకాలైన ఆటుపోటులను, ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు అని చెప్పి మీనరాశి వారు ముఖ్యంగా వారి యొక్క జీవిత భాగస్వామి పట్ల నరకాన్ని చూశారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మీనరాశి వారు ఏదైనా కానీ ఒక పని మీద బయటికి వెళ్ళినా, లేదా ఒక పనిని ఆరంభించినా ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్రపోరనమాట. ఎంతో కష్టపడి, ఎంతో కృషి చేసి మరి ఆ పని అనేది 100% సక్సెస్ఫుల్ అయిపోయేంత వరకు కూడా నిద్రపోరు. వారు చేసిన పనిని 10 మంది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది వారి పని అనేది. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటుందన్నమాట. వీరి యొక్క మాట తీరు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, ఎదుటి వారి అంటే మొహానే చెప్పేసేస్తారు ఏదైనా కానీ. మాయ చేయడం, మభ్య పెట్టడం, మర్మం చేయడం, ఎదుటి వారిని మాయ చేసి మభ్య పెట్టి బుట్టలో పడవేసుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న రోజుల్లో ఇటువంటి మనుషులు చాలా
చాలామంది ఉన్నారు. ఆ విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ వీరికి మాత్రం అలా మాయ చేయడం, మభ్య పెట్టడం, బుట్టల్లో పడవేసుకోవడం ఇటువంటివేవి కూడా తెలియవన్నమాట. ఏదైనా కానీ ఉన్నదేదో మొహానే చెప్పేసేస్తారు. వారికి నచ్చితే ఏదైనా పని చేస్తారు, నచ్చకపోతే ఆ పని జోలి కూడా వెళ్ళరన్నమాట. వీరికి దైవం మీద భక్తి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కుటుంబం అంటే చాలా గౌరవం, పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లల కోసం కానీ కుటుంబం కోసం కానీ ఎంత కష్టమైనా చేస్తారు. ఎంత అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక ధైర్యంగా కుటుంబానికి అండగా నిలబడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా వీరికి ధైర్యము ఎక్కువే, మొండితనము ఎక్కువే. వీరు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు, ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడాను కొన్నిసార్లు అనుకున్న పనులనేవి సక్రమంగా జరగవన్నమాట. మేము ఇన్ని చేస్తున్నాం కదా, భగవంతుడు ఎందుకు మా మీద సరిగ్గా అనుగ్రహం చూపించడం లేదు, మాకు ఎందుకు అనుకున్న పనులు అనేవి అనుకున్నట్లు జరగడం లేదు, ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టం మమ్మల్ని వెంటాడుతూ ఉంది, మమ్మల్ని వేధిస్తూ ఉంది, మేము సంతోషంగా ఉండే రోజే లేదా, ఏదో ఒక కారణం చేత మనశ్శాంతి లేకుండా గడుపుతూ ఉన్నాము, ఎక్కడో ఒక చోట అవమానపడుతూ ఉన్నాము, మనసులో ఏదో ఒక దిగులు అనే బరువుని ఎప్పుడూ కూడా మోస్తూనే ఉన్నాము, సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. దానికి కారణం వీరి ఇంట్లో ఉండే ఈ వస్తువులే అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అందరూ కూడా మీనరాశి వారు మాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటారు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు అయ్యో వీటిదే ఉందిలే, చిన్నవే కదా అని చెప్పి ఒక చిన్న అజాగ్రత్త అనేది పడుతూ ఉంటారనమాట. ఈ చిన్న అజాగ్రత్త వల్ల ఇప్పుడు వీరు పడుతున్న కష్టాలు, బాధలు వీటన్నింటికీ కూడా ఆ చిన్న అజాగ్రత్తే కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా వీరు ఇంట్లో 5 వస్తువులు కూడా వీరి యొక్క దరిద్రానికి కారణమవుతున్నాయి, వీరిని ఎదగనివ్వకుండా చేస్తున్నాయి, వీరికి మనశ్శాంతి లేకుండా ప్రతి నిమిషం కూడా కష్టాల పాలు చేస్తూ ఉన్నాయన్నమాట. ఇంతకీ ఆ 5 వస్తువులేంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఊరక వినడం కాదు, విన్నాక ఆచరించండి. ఆచరించిన తరువాత వాటిని తీసేసినాక మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, కష్టాలనేవి చిటికెలో ఎలా మాయమైపోతాయో, వాటిని తీసివేయక ముందు మీ జీవితం ఎంత కష్టాల లోతుల్లోకి ఉందో ఇదంతా కూడా తప్పకుండా మీరు రోజులలోనే మార్పు చూస్తారన్నమాట. ఇంతకీ ఆ 5 వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటి అంటే కనుక మొదటిది ఆగిపోయిన గడియారం. అవునండి, అయ్యో మా దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, మా దగ్గర స్మార్ట్ వాచీలు ఉన్నాయి కదా, మా దగ్గర టీవీ ఉంది కదా, ఎక్కడో ఒక చోట సమయాన్ని మేము చూసుకుంటున్నాం కదా, ఇక ఈ వాచీలో ఈ గడియారంలో బ్యాటరీలు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి, వాటి వల్ల ఉపయోగం లేదు కదా, ఎలాగోలా మాకు సమయం తెలిసిపోతుంది కదా అని చెప్పి ఆగిపోయిన గడియారాలను గోడకి అలాగే పెట్టి ఉంచుతారు. అక్కడ కాలం అనేది ఆగిపోతుందన్నమాట. అలా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే ఎంత దరిద్రమో తెలుసా అండి. మీ జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన పనులు కూడా అలాగే ఆగిపోతాయన్నమాట. ఎప్పుడైనా కానీ, లేదా దాన్ని తీసి డస్ట్బిన్లో పడేసేయండి మీకు ఉపయోగం లేకపోతే. మీరు ఫోనుల్లోనే చూసుకోండి, మీరు టీవీల్లోనే చూసుకోండి, మీరు స్మార్ట్ వాచీల్లోనే చూసుకోండి. మీకు ఆ గడియారంలో బ్యాటరీ ఎంత అవుతుంది చెప్పండి? మహా అయితే ఒక 25 రూపాయలు అవుతుంది. దానికోసం మీరు గడియారాన్ని అలా గోడకి ఉంచేసేసి దాన్ని ఆగనిచ్చేసి దాన్ని ఆడనివ్వకుండా చేస్తే దానివల్ల జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవిస్తారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, పెద్ద పెద్ద పండితులే చెప్తున్నారన్నమాట. కాబట్టి ఆగిపోయిన గడియారం అనేది
ఎప్పుడు ఇంట్లో ఉంచుకోకూడదు. వెంటనే దాంట్లోకి 1 బ్యాటరీయో 2 బ్యాటరీలు అయితే 2 బ్యాటరీలు తెచ్చి వేసేసి సమయాన్ని చక్కగా అలా నడుస్తూ ఉండనివ్వండి. అలా సమయం నడుస్తూ ఉంటే మీ జీవితంలో అదృష్టం కూడా నడుస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడైతే సమయం అలా నిలిచిపోతుందో కష్టం, నష్టం, బాధ, దుఃఖం అవి కూడా అలాగే నిలిచిపోతాయి. కాబట్టి వెంటనే అలా ఆగిపోయిన గడియారాలలో బ్యాటరీలు వేయండి. వాచి అయినా కానివ్వండి. మీకు అది పనికి రాదు, మీకు ఉపయోగపడదు అనుకుంటే దూరంగా పడవేసేయండి. ఏరి కోరి కష్టాలు నష్టాలు అయితే మాత్రం దయచేసి తెచ్చుకోవద్దు. వార్చీలో కూడా బ్యాటరీ వేసుకోండి వెంటనే. అస్సలు వార్చీ రూపంలోనైనా గడియారం రూపంలోనైనా ఆగిపోయిన సమయం మీ ఇంట్లో ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. ఇక రెండవది ఏంటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ విషయం దగ్గర చాలా అజాగ్రత్త చూపిస్తూ ఉంటారు. అదేంటి అంటే కనుక పగిలిన వస్తువులు, ఏవైనా టీ తాగే కప్పులు లేదా గాజు గిన్నెలు ఒక చిన్న క్రాక్ వస్తే అయ్యో ఇంత పెట్టి కొన్నామే మేము, ఈ చిన్న క్రాక్కి దీన్ని పడవేయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అలా పింగాణి వస్తువులు కానివ్వండి, గాజు వస్తువులు కానివ్వండి, లేదా ఇంట్లో తలుపులు కూడా పగిలిపోయి ఉంటాయి కొంతమందికి. అలా పగిలిపోయిన తలుపులు కానివ్వండి, విరిగిపోయిన మంచాలని ఏదో అక్కడ ముడివేసి అడ్డం పెట్టుకోవడం కానివ్వండి, లేదా పగిలిపోయిన కబోర్డులకు సరిగ్గా మీరు సిమెంట్ చేయించుకోకుండా ఉండడం కానీ, అలా ఏదైనా కానీ పగిలిపోయిన వస్తువు అనేది ఇంట్లో ఉంటే అది మహాదరిద్రం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అది ఎంతైనా కానివ్వండి, మీకు దానివల్ల నష్టాలు కష్టాలు వస్తున్నప్పుడు అది ఆల్రెడీ పగిలిపోయింది, దాని సమయం అక్కడితో ముగిసిపోయిందన్నమాట. కాబట్టి దాన్ని దూరంగా విసిరి పడవేసేయండి. దీనివల్ల మీ జీవితంలో లేనిపోని అదృష్టాలు కూడా వస్తాయన్నమాట. అది ఎప్పుడైతే ఉంచుకుంటారో లేనిపోని కష్టాలు నష్టాలు అనుభవిస్తారు. జాగ్రత్త. ఇక మూడవది ఏంటి అంటే కనుక అద్దం ప్రతి ఇంట్లో కూడా చాలా చాలా ముఖ్యమైన వస్తువు అన్నమాట. కొంతమంది అద్దం దగ్గర కూడా చాలా చాలా పిసినారితనాన్ని చూపిస్తూ ఉంటారు. ఒక చిన్న క్రాక్ వచ్చింది అయితే దాన్ని పడవేసుకోవాలి. అయ్యో ఇంత పెద్ద అద్దము, మనం చక్కగా అద్దంలో కనిపిస్తున్నాము, జడ వేసుకుంటున్నాము, మొహం చూసుకుంటున్నాము, తల దూకుంటున్నాము, పౌడర్ రాసుకుంటున్నాము, బొట్టు పెట్టుకుంటున్నాము, ఇది ఎంతో కొంత పగిలినా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఉంచుకుంటూ ఉంటారనమాట. కానీ అద్దం అలా పగిలిపోయింది కనుక ఉంచుకుంటే ఎంత దరిద్రమో మీకు తెలియదండి. అద్దం అనేది ఎప్పుడూ కూడా చక్కగా ఉన్నదైతేనే ఇంట్లో ఉంచుకోవాలి. పగిలిన అద్దం ఇంట్లో ఉంటే అష్ట కష్టాలను, నష్టాలను, దుఃఖాలను, బాధలను, లేనిపోని కష్టాలను కూడా తీసుకొచ్చి పెడుతుందన్నమాట. కాబట్టి మీ ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే దాన్ని దూరంగా విసిరి పడవేయండి. అలా పడవేసి కొత్త అద్దాన్ని తెచ్చుకొని చూడండి. జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయో మీకు అసలు అర్థమవుతుందన్నమాట. ఇక తరువాత నాలుగవది ఏంటి అంటే కనుక దేవుడి చిత్రపటాలు. అదేంటక్క దేవుడి చిత్రపటాలు ఉంటే ఏమవుతుంది, మేము పూజలు చేసుకోవాలి కదా అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. కొంతమంది ఏంటి అంటే కనుక దేవుని మందిరంలో ఒక్క దేవుని ఫోటోనే 2-3 ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, ఒకటి పెద్దది ఉంటుంది, ఇంకొకటి చిన్నది ఉంటుంది. ఆ ఊరు వెళ్ళి ఒకటి తెచ్చుకుంటారు, కాకాని వెళ్ళి ఒకటి తెచ్చుకుంటారు, శ్రీశైలం వెళ్ళి మరొకటి తెచ్చుకుంటారు. ఇలా శివుడి ఫోటోలు కూడా 2-3 పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, దేవుని మందిరంలో ఒక దేవునికి సంబంధించిన ఫోటో అనేది ఒక్కటే ఉండాలి. 2-3 అనేవి అస్సలు పెట్టుకోకూడదు. మరి మిగతావి ఏం చేయాలక్క అని చెప్పి అనుకుంటున్నారా? అయితే మిగతావి తీసుకువెళ్ళి ఎవ్వరూ కూడా
తొక్కకుండా వాడకుండా ఉండే చెరువులు లాంటివి ఉంటాయి కదా, అటువంటి చెరువుల్లో పడేసేయండి. ఒకవేళ ఆ చెరువుల్లో చేపలు అట్లాంటివి ఉన్నాయనుకోండి, పడవేయకండి. ఎందుకంటే వాటిది కూడా మనలాంటి ప్రాణమే. ఆ అద్దం ముక్కలు అవన్నీ కూడా ఆ చేపలకి గుచ్చుకుంటాయి అన్నమాట. కాబట్టి అటువంటివి దేవుడి చిత్రపటాలను ఏం చేస్తారు అంటే, ఏదన్నా దేవాలయానికి వెళ్ళి చెట్టు కింద పెట్టడం, అట్లా చేయండి. లేదా లేని వాళ్ళకి ఇవ్వండి. అయ్యో దేవుడు పటాలు ఇస్తే మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది, అలా ఇవ్వకూడదు. అలా ఏది కూడా ఉండదన్నమాట. మీకు ఆ వస్తువు ఎక్కువైంది కాబట్టి అది మీరు వారికి ఇస్తున్నారు. అది ఇవ్వడం వల్ల మీకు పుణ్యమే తప్ప ఎటువంటి పాపము రాదు, ఎటువంటి లక్ష్మీదేవి కూడా మీ ఇంటి నుంచి వారింటికి వెళ్ళిపోదు. కానీ 2-3 చిత్రపటాలు పెట్టుకొని దేవుని మందిరం అంతా కూడా ఇరుకిరుగ్గా పెట్టుకొని మీరు పూజలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ దేవుని కృప ఆశీర్వాదం అనేది మీ మీద ఎట్టి పరిస్థితుల్లో పడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పటికైనా కూడా మీకు తెలియకపోతే, ఎలాగో నాకు తెలియాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టి ఈరోజు నాకు తెలిసింది అని చెప్పి మీరు వెంటనే 2-3 చిత్రపటాలు ఉంటే ఒక్కటే ఉంచుకొని మిగతావి తీసుకొని వెళ్ళి ఏదన్నా దేవాలయాల్లో చెట్లు కింద పెట్టేసరండి. అర్థమైంది కదా. ఇక 5వ వస్తువు ఏంటి అంటే కనుక, చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు ఎట్టి పరిస్థితులలో కూడా ఇళ్లలో ఉండకూడదు. చాలామందికి చనిపోయారు, ఒక మనిషి మనలో ఉండి ఆ మనిషి దూరం అయిపోతే ఎవరికైనా బాధ అనేది ఉంటుంది, ఆ వ్యక్తి మీద ప్రేమ అనేది ఉంటుంది, కాదనడం లేదు. అలా ప్రేమ ఉంది కదా, వాళ్ళ గుర్తుగా ఇది ఉంచుకుందాం అది ఉంచుకుందాం అని చెప్పి అలా చాలామంది కూడా వారు వాడిన బట్టలని, వారు వాడిన మంచాలని, వారు వాడిన సైకిళ్ళని, బళ్ళని అలా ఇంట్లో వారి గుర్తుగా పెట్టేసుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు అనేవి ఇంట్లో ఉండకూడదండి. ఎందుకంటే అవి ప్రతి నిమిషం కూడా మన కళ్ళ ముందు ఉండి మనకి చనిపోయిన వారిని గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా గుర్తు చేయడం వల్ల, అంటే మర్చిపోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం లేదు, కానీ ఆ బాధ అనేది ప్రతిరోజు కూడా మనసులో కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనసులో బాధ కలిగిన ప్రతిసారి కూడా మన కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఇలా ఏడుస్తూ ఉంటే ఇంట్లో అలక్ష్మి అనేది ఉంటుందన్నమాట. అంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం అనేది ఉండదు. ఏ ఇంట్లో అయితే కన్నీరు ఎప్పుడు కారుతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం జ్యేష్ఠాదేవి కూర్చొని తిష్ట వేసుకొని ఉండి ఆ ఇంటి నుంచి పోదనమాట. కాబట్టి ఆ కన్నీరు రాకుండా ఉండాలి అంటే అటువంటి గుర్తులు అనేవి కళ్ళ ముందు ఉంచుకోకూడదు. కాబట్టి మీరు ఆ వస్తువులను తీసి పడవేసేయండి. ఆ వస్తువులను ఆ మనసు అనేది ఎప్పుడూ కూడా వారి దగ్గరే ఉంటుంది. ఆ యొక్క గుర్తులు అనేవి మనం వస్తువు రూపంలోనే చూసుకోవాల్సిన అవసరం లేదు. మన మనసులో ఆ యొక్క తీపి గుర్తులు అనేవి ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడు ఆ వస్తువు చూడటం ఏడవడం దీనివల్ల ఎంతో దరిద్రం అనేది పట్టి పీడిస్తుందన్నమాట ఆ కుటుంబాన్ని. కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకోండి, చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో ఉండకుండా చూసుకోండి. ముఖ్యంగా ఈ 5 వస్తువులు కూడా మీ ఇంట్లో ఉంటే కనుక, లేదా 5 వస్తువుల్లో 3 వస్తువులు ఉన్నా, 2 వస్తువులు ఉన్నా, 1 వస్తువు ఉన్నా కూడా వెంటనే తీసి పడవేసేయండి. ఈ విధంగా తీసి పడవేసిన తర్వాత మీ జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. కాబట్టి వెంటనే తీసి పడవేసేయండి. మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించుకోండి. ఇలా ఈ యొక్క అదృష్టాన్ని ఆహ్వానించుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం
నిత్యం దీపారాధన చేస్తూ ఉండండి. దీపారాధన చేసే ఆ యొక్క దీపారాధనలో ఒక చిన్న లవంగాన్ని కానీ ఒక చిన్న యాలుకని కానీ వేసి దీపారాధన చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరి చూశారు కదండి, మరి ఈరోజు ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మీనరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.